మళ్ళీ ఎమ్మటే సినిమా పాటలు పాడినా, మళ్ళా లోకంలో దరిద్రం అంతా మాట్లాడిన, తీర్పులు తీర్చిన, తోటి వారి మీద తీర్పులు తీర్చిన వెంటనే మనకి యాక్చువల్గా మన ఇండ్లల్లో ఒక చెడ్డ స్వభావం ఉంది మనకి. మనం అనుకుంటాం అది చాలా గొప్ప అనుకుంటాం. ఎమ్మటే ఒక పేరు పెట్టేసేయటం, ఒక పేరుతోటి వాడిని ఈసడించడం, అవమానకరంగా మాట్లాడటం. అసలు మన నవ్వులోనే ఒక డిఫరెంట్ ఉంటుంది. ఆ వ్యక్తిని చూడగానే ఒక నవ్వు నవ్వుకుంటారు అన్నమాట ఒక ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరికి తెలుసు అంటే ఎంత వెకిలి ఉంటుందో, ఎంత అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా నేను చూశాను మన ఫ్యామిలీస్లో, ఇంకా నేనేం చూశానంటే చాలా చెడ్డగా అనమాట, చెడ్డగా మనుషుల గురించి మాట్లాడటం, ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవటం. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవంతా అనర్గళముగా నీలో నుండి వచ్చే పాప ప్రపంచం అది. ఈ వీళ్ళకి టోటల్ రైట్స్ ఇచ్చేసావు అనమాట నీ మీద స్వారీ చేయడానికి. మొన్న ఏదో కాలేజ్ దగ్గర సమ్మర్ క్యాంప్ పెట్టారు. ఏం పెట్టారంటే బోర్డు ఉంది బయట, బోర్డు చూశాను నేను. ఏముందంటే హార్స్ రైడింగ్ చేయొచ్చు అని. దెయ్యంగాడికి నీ మీద సమ్మర్లో హార్స్ రైడింగ్ చేయడానికి అధికారం ఇచ్చినట్టు అనమాట నువ్వు, నీ మీద వాడికి. వాడు ఇంక నిన్ను రైడ్ చేస్తా ఉంటాడు. ఇంకంతే, ఇంక నువ్వు మనుషులు ఆశ్చర్యపోతారు అన్నమాట. ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారు వీళ్ళని. చాలా అసహ్యంగా. తల్లిదండ్రులు కూడా అలాంటి బిడ్డల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ పేర్లు పెట్టే బిడ్డల్ని, జోకులు వేసే బిడ్డల్ని. చాలా బ్యాడ్ కల్చర్, చాలా బ్యాడ్ కల్చర్. నాకు కొన్ని చాలా అసహ్యం అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సేమ్ అదే అనమాట. అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడుతుంటారు. ఈ వాళ్ళేమో చిన్నవాళ్ళేమో కొంచెం వెకిలి చేసినా, పెద్దవాళ్ళేమో కొంచెం డిప్లొమాటిక్గా అనమాట, కొంచెం పోష్గా, అంత పోష్గా మాట్లాడుతుంటారు. కానీ దాని వెనకాల ఇంటెన్షన్ అదే. మనుషుల్ని అసహించుకోవడం, ఈసడించుకోవడం, తృణీకరించడం, అవమానపరచడం. ప్రతి మనిషికి ఒక హృదయం ఉంటుంది, ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. వాడిని హర్ట్ చేసే అధికారం ఎవడిచ్చాడు? వాడికి పేర్లు పెట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి, లేకపోతే నోరు మూసుకొని మెదలుకుండా ఊరుకోవాలి. నీకు సమాధానం చేత కాకపోతే ఆ ప్లేస్లోంచి వెళ్ళిపోవాలన్నమాట. ఎంతమందికి పేర్లు పెడతాం, ఎంతమందికి తీర్పులు తీరుస్తాం, ఎంతమంది గురించి అవమానంగా మాట్లాడుకుంటా ఉంటాం. ఇవన్నీ దేవుని ఇష్టం కాదు ఇదంతా. మళ్ళీ ఇదే నోటితోటి భజనలు, మళ్ళా పొద్దున్నే లేచి చర్చిలకు వెళ్ళడం, ఆరాధనలు చేయడం. అబ్బా ఇవాళ భలే ఉంది, భలే చెప్పిండు. మళ్ళా చెప్పిన ఆయన గురించి కామెంట్లు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ముసలోడేలే అని అనుకున్నారు ఫరో రాజు. వీడు చెప్తే నేను వినేదేంది, ఈయనకు దేవుడు అని అనుకున్నాడు అన్నమాట. వినకపోతే చేతిలో ఉన్న కట్టిన అలా పడేశాడు, పాము అయిపోయింది. అప్పుడు దెబ్బకు షాక్ అయ్యాడు అనమాట. మనల్ని మనం గుర్తించుకోవాలి. మన 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 పరిస్థితి అంటే మనం ఏమై ఉన్నామో, మన నేచరు, మన స్వభావం మనకు అర్థం అయి ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు పొలం వెళ్తున్నాము, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, లోపల ఇరిగింది, నడుస్తా ఉంటే కలుక్కుమంటుంది. ఆ పోనీలే అని అనుకుంటా నడుస్తామా? ముళ్ళు తీపిస్తాము కదా. కంట్లో నలిసిపడింది అనుకో, ఏం కాదులే అనుకుంటామా? అట్లా ఏమో అనుకోం కదా. అంటే మన ప్రాబ్లం ఏంటో తెలిసింది మనకి. ఏది ఇప్పుడు చెప్పులో రాయబడింది, నడుస్తా ఉన్నాం, అబ్బా ఎంత మంచిగా ఉందని అనుకుంటూ వెళ్ళిపోతామా? చెప్పులో రాయి మన బలహీనత అయితే ఆ రాయిని తీసేస్తాం కదా. అట్లనే ఓవరాల్ గా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నీకు చూపిస్తుంది. పిక్చర్ లో నీకు వాక్యం అనే అర్థంలో నీకు చూపిస్తుంది అనమాట. ఆత్మ సొగసులో నువ్వు ఎలా ఉంటావో నిన్ను మరింత అందంగా తీర్చిదిద్దడమే వాక్యం యొక్క పని అనమాట. మనం ఆయన సారూప్యతలోనికి మారుతా ఉంటాం. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యం ఎలాంటిదంటే చాలా డామినేటెడ్గా ఉంటుంది అనమాట. వాక్యం నిన్ను క్యాప్చర్ చేసేస్తుంది.
వాక్యం అంతా తన ఫార్మేషన్లోకి నిన్ను మార్చుకుంటుంది అన్నమాట. తన స్వరూపంలోనికి, తన స్వభావంలోనికి మార్చుకుంటుంటది. అందుకే అందరికి ఒకటే నేచర్ ఉంటుంది. ఇంకా క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారిని ఎవరు చూసినా సరే ఒకటే నేచర్ అంతా ఒక లైన్ మీదకి, ఒక తాటి మీదకి వస్తుంటది అనమాట. ఒక సహోదరి చెప్తా ఉన్నారు, తనకున్న బాధ చెప్పారన్నమాట. ఏంటంటే ఎవరికో తెలిసిన వారికి సహాయం చేశారంట. ఇక చాలా మనసు కష్టంగా ఉన్నారంట. వీళ్ళు బాగా నొచ్చుకున్నారన్నమాట. ఎలాగంటే వీళ్ళు చాలా సహాయం చేశారంట. తను ఏమంటుందంటే, నేను చాలా సెన్సిటివ్ సార్, అసలు అప్పటి నుంచి నా ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఆలోచించి ఆలోచించి చాలా బాధ కలుగుతా ఉంది అని చెప్తే, నేను ఆమెకేం చెప్పానంటే, ఇది ఇది మీరు అంటున్నారు కదా, ఇది సెన్సిటివ్ అని, సున్నితమైన స్వభావం అని అంటున్నారు కదా, ఇది మీ సెల్ఫిష్నెస్ అని చెప్పాను. ఆమె షాక్ అయింది. అసలే సెన్సిటివ్ అంటుండు, మళ్ళీ దీని మీద పుండు మీద కారం చల్లినట్టుంది. అసలే నేను సెన్సిటివ్ అయితే మళ్ళీ ఈయన ఇట్లా అంటున్నాడు, ఏదో సలహా చెప్తాడు కదా అని అంటే, నేను ఇది మీ స్వార్థం అని చెప్పాను. సెన్సిటివ్నెస్ అనేది స్వార్థం, -డిగ్రీలో స్వార్థం, +డిగ్రీలో స్వార్థం ఉంటది, -డిగ్రీలో స్వార్థం. నన్ను అందరు అనుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అది అని అనుకునేది, అది ఒక -డిగ్రీ స్వార్థం అనమాట, సెల్ఫిష్నెస్. +డిగ్రీ స్వార్థం ఏంటంటే అందరి మీద డామినేట్ చేయటం. నాకు మించినోడు ఎవడు లేడు అని అందరికి తెలుస్తుంటాడు. వాడు అందరికి తెలుస్తుంటాడు కానీ వీళ్ళు ఎవరికి తెలియరు. ఈ ఇంట్రోవర్ట్స్ ఎవరికి తెలియదు, లోపల ఉండేవాళ్ళు. ఇది సెల్ఫిష్నెస్ అనమాట. నేను ఇది ఆమెతోటి మాట్లాడిన తర్వాత ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. దీని ప్రాబ్లం ఇది, నువ్వు సెల్ఫ్ సెంటర్డ్నెస్ లో ఉన్నావు అంటే నీ సెల్ఫ్ చుట్టే తిరుగుతుంది నీదంతా. అందరు నీకే ఏదో ధూపం వేయాలా, నీ కాళ్ళు ఒత్తాలా, నిన్ను మంచిగా మాట్లాడాలా, ఈమె పలానా ఆమె చాలా మంచిది అని అనుకోవాలా అని చెప్పించుకోవడానికి, అలాగే నీ సెల్ఫ్ ని సాటిస్ఫై చేసుకోవడానికే నీ చుట్టూ తిరగాలన్నమాట. భూగోళం అంతా, సౌర కుటుంబం అంతా సూర్యుని చుట్టూ కాదు, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ద స్పేస్ అని అనుకొని నీ చుట్టే అందరు తిరగాలని అనుకుంటుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. నేను అది ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాను. నేను మనం సెల్ఫ్ సెంటర్డ్నెస్ లో కాదు ఉండాల్సింది, గాడ్ సెంటర్డ్నెస్ లో ఉండాలన్నమాట. మనలో దేవుడు ఉండాలి, అప్పుడు మన చుట్టూ అందరు తిరుగుతూ ఉంటారు. నీలో దేవుని వాక్యం లేకపోతే నిన్నెవడు లెక్క చేస్తాడు? శత్రువు చూసి చూసి నిన్ను ఇక్కడ అవమానంలో ఇరికించడా వాడు ఊరుకుంటాడా? వాడు ఈ రోజున లేపుతాడు, రేపు పొద్దున దించుతాడు అన్నమాట. వాడు సెల్ఫ్ అనేది అదే అనమాట, అంత భయంకరమైంది అది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ కాదు, గాడ్ సెంటర్డ్నెస్ లో ఉండాలన్నమాట. అంటే నువ్వు నీ ఆలోచనలంతా దేవుని చుట్టూరా తిరుగుతూ ఉండాలి. దేవుడు నీలో ఉంటే నీ చుట్టూరా మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే యు ఆర్ గాడ్ సెంటర్డ్నెస్ అనమాట. నువ్వు దేవుని యొక్క దేవుణ్ణే సెంటర్ గా పెట్టుకొని ఉన్నావు అనమాట. నువ్వు దేవుణ్ణి సెల్ఫ్ గా పెట్టుకుని ఉన్నావు. నువ్వు నీ సొంత చిత్తం కాదు, అప్పుడు దేవుని చిత్తం అనమాట నీలో ఉంది. సో అందుకనే దేవుని చిత్తము ఓవరాల్ గా ఈ సృష్టి అంతటిని డామినేట్ చేసేది, అజమాయిషి చేసేది అనమాట. ఈ రోజున నువ్వు మౌనంగా ఉన్నట్టు కనపడినా సరే కానీ నువ్వు చాలా డేంజర్ ఈ లోకానికి. ఈ లోకంలో నువ్వు చాలా డేంజర్ లోకానికి. ఎందుకంటే మెల్లగా ఏం చేస్తామంటే అయస్కాంతం లాగా అనమాట. మనం నడుస్తూ వెళ్తా ఉంటే మన వెనకాల వస్తుంటాం అన్నమాట అందరిలాగా. నువ్వు ఊరికి ఇలా దీనికి చూస్తే సరే అందరు నీ వెనకాల వస్తుంటారు. కొంచెం టైం పడుతుంటది, కొంచెం టైం పడుతూ ఉంటుంది. పక్క వాళ్ళకి చెప్పండి కొంచెం టైం పట్టుద్దని. కొంచెం టైం నీ వెనకాల మనుషులు రావడానికి కొంచెం టైం పట్టుద్ది. అట్లా అనమాట. మొత్తం ఈ భూగోళం అంతా నీ వెనకాల తిరిగే రోజు ఉన్నాడు. ఎందుకు చెప్పండి? నీ గొప్పతనమా? నీలో ఆయన ఉన్నాడు, అదే అనమాట. ఆయన సృష్టి అంతా ఆయన వెనకాల తిరగాల్సిందే. సృష్టి అంతా ఆయన వెనకాల తీసుకు. ఎందుకంటే ద బాస్, బిగ్ బాస్ ఆయనే, బిగ్ బాస్ ఆయనే అనమాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.